అందరికీ నమస్కారం. తెలంగాణ టీజీపీఎస్సీ 2024 సంబంధించినటువంటి గ్రూప్ 2 పరీక్షకు సంబంధించినటువంటి సేఫ్ సైడ్ కట్ ఆఫ్ స్కోర్ యొక్క అనాలిసిస్ అయితే చూడబోతా ఉన్నాం ఈ వీడియోలో అనమాట. మనకి ఏదైతే డిసెంబర్ 10వ తారీఖు 16వ తారీఖు మనకు 2 రోజుల ఎగ్జామినేషన్ జరిగాయి అనమాట. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 అనమాట. ఈ యొక్క 4 పేపర్స్ సంబంధించినటువంటి మరి కేటగిరీ వైజ్గా మరి ఎంత కట్ ఆఫ్ స్కోర్ ఉంటుంది, అదేవిధంగా మరి ఎంత స్కోర్ వస్తే మనకు సేఫ్ సైడ్ ఉండవచ్చు, జాబ్ వచ్చే అవకాశం ఉందని కూడా ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ స్కోర్ సంబంధించినటువంటి అనాలిసిస్ అయితే చూపించబోతా ఉన్నాను ఈ వీడియోలో అనమాట. ముందుగా అందరి అభ్యర్థులకు అయితే మన ఛానల్ తరఫు నుంచి అయితే ఆదరణ తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరైతే వీడియోకి అయితే లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అనమాట గ్రూప్ 2 సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరఫు నుంచి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అందరికీ చెప్పేది ఏంటంటే ముఖ్య గమనిక అనమాట అభ్యర్థులందరికీ. ఇప్పుడు నేను చెప్పేది ఓన్లీ ఫర్ ఊహ అనమాట. లైక్ ఏ విధంగా అంటే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ చెప్తా ఉన్నాను. లైక్ ఏ విధంగా అంటే ఎంత మార్క్స్ వస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది అని అనేది లేదన్నమాట, ఒక ఊహ అనమాట. లైక్ ఏ విధంగా అంటే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది కూడా మేము చూడబోతా ఉన్నాం అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు తెలంగాణ లోపల ఎన్ని పోస్టులు ఉన్నాయని మనం ముందు తెలుసుకున్నమాట. దాదాపుగా మనకు 700 పైగా మనకైతే పోస్టులు అయితే ఉండడం జరిగింది అనమాట. ఓకే, 700+ పోస్ట్ అయితే మనకు గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ఉత్తీర్ణత సాధించిన వారికి అయితే మనకైతే పోస్టులు అయితే ఉండడం జరిగింది అనమాట. ఓకే, మరి ఈ యొక్క పోస్టులోకి మనకి ఎన్ని ఎగ్జామ్లు పెట్టారు మనం చూసినట్లయితే దాదాపు మనకు 4 ఎగ్జామ్లు పెట్టడం జరిగింది. ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి ఇక్కడ మనకి ఏదైతే పేపర్ 1 అనమాట. ఓకే, ఇక్కడ నేను P1 రాస్తాను. పేపర్ 1, అదేవిధంగా పేపర్ 2, అదేవిధంగా పేపర్ 3, అదేవిధంగా పేపర్ 4 అనమాట. ఓకే, ఈ యొక్క 4 పేపర్లు గాను మరి పేపర్ ఏ విధంగా వచ్చింది, మరి ఈజీ వచ్చిందా, హార్డ్ వచ్చిందా, మాడరేట్ వచ్చిందా, అదేవిధంగా మరి ఎంత ఉండాలి, ఎంత మార్క్స్ ఉంటే మనకు సేఫ్ సైడ్ ఉండవచ్చు అని కూడా స్టెప్ బై స్టెప్ అనేది కూడా మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ ఏదైతే పేపర్ 1 అనమాట. పేపర్ 1 మనం చూసుకున్నైతే ఇక్కడ నేను కూడా లైక్ ఈ విధంగానే నెంబర్ ఆఫ్ రివ్యూస్ అయితే చూసానమాట. మన యూట్యూబ్ ఛానల్లో వచ్చేసాను అనమాట. లైక్ ఏ విధంగా అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత రివ్యూస్ ఉంటాయి కదా, మరి ఎవరెవరు ఎలాంటి రివ్యూ ఇచ్చారో దీనికి కన్సిడరేషన్ చేసుకొని నేను ఇక్కడ వీడియో చేస్తా ఉన్నాను అనమాట. ఇక్కడ పేపర్ 1 మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇక్కడ ఆర్ట్ పేపర్ అయితే కన్సిడర్ కింద అయితే రావడం జరిగింది. మరి ఒక పేపర్ 1 ఎగ్జామినేషన్ లో మరి ఎంత స్కోర్ మనం సాధించవచ్చు అని మనం చూసుకున్నట్లయితే మనము యావరేజ్ గా దాదాపు అన్నమాట 80 మార్కుల నుంచి మనకి ఇక్కడ ఏదైతే 90 మార్కులకు సాధించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉందన్నమాట. మనకి ఇక్కడ అయితే 150 మార్కులకు గాను మనం 80 మార్కుల నుంచి 90 మార్కుల వరకు అయితే మనమైతే ఎగ్జామినేషన్ లో మనమైతే మార్క్స్ అయితే స్కోర్ అయితే చేయవచ్చు అనమాట. అదేవిధంగా పేపర్ 2 సంబంధించి మనం ఇక్కడ పేపర్ ఏ విధంగా వచ్చింది మనం చూసినట్లయితే ఇక్కడ కూడా మనకు ఆడగా రావడం జరిగింది. అదేవిధంగా మంచిగా ప్రిపేర్ అయిన వారు కూడా మాడరేట్ అనే రివ్యూలు అయితే చెప్పడం జరిగింది. ఓకే, మరి ఈ పేపర్ 2కి ఎంత రావచ్చు కట్ ఆఫ్ స్కోర్ మనం చూసినట్లయితే దాదాపు అనమాట 90 మార్కుల నుంచి మనకి ఇక్కడ 100 మార్కులు అయితే స్కోర్ చేయొచ్చు అనమాట. ఓకే, 90 మార్కుల నుంచి 100 మార్కులు అయితే స్కోర్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఓకే, అదేవిధంగా మనకి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ పేపర్ 3 చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు అభ్యర్థులు ఇచ్చినటువంటి రివ్యూ ప్రకారం అయితే వెరీ హార్డ్ అనేది మనకి ఇక్కడ రావడం జరిగింది అనమాట. వెరీ హార్డ్ పేపర్ని ఇక్కడ చెప్పడం జరిగింది రివ్యూస్ లో మనం చూసుకున్నట్లయితే. కాబట్టి మరి ఈ పేపర్ కు మనం ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు కట్ ఆఫ్ స్కోర్ అని చూసుకున్నట్లయితే దాదాపు అనమాట ఒక 75 మార్కుల నుంచి మనకి ఇక్కడ 85 మార్కుల పరిధిలో వచ్చే అవకాశం అయితే కనిపించడం జరుగుతుంది. పేపర్ 4 మనం చూసుకున్నట్లయితే అభ్యర్థి అందరూ కూడా మాడరేట్ పేపర్ గానే ఉందని ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, మరి ఎంత స్కోర్ చేయొచ్చు మరి ఒక 4th పేపర్ లో మనం చూసుకున్నట్లయితే పేపర్ 4 వచ్చేసి దాదాపుగా ఇక్కడ 95 మార్కుల నుంచి మనకి ఏదైతే 100 మార్కుల లోపు మనకి ఇక్కడ ప్రతి ఒక్క అభ్యర్థి మంచిదైనటువంటి అభ్యర్థి అందరూ కూడా స్కోర్ చేసే అవకాశం కనిపిస్తున్నటువంటి అంశాలు అయితే మనకు రావడం జరిగింది. ఓకే, మరి మనకి పేపర్ వైజ్ గా మనకి ఇంత కట్ ఆఫ్ స్కోర్ అయిపోయింది. టోటల్ గా మనకి ఎన్ని మార్కులు ఉంటుంది గ్రూప్ 3 పరీక్ష అంటే దాదాపు మనకు 4 పేపర్ కాబట్టి ఒక పేపర్ వచ్చేసి మనకి ఎన్ని మార్కులు 150 మార్కులు ఇంటూ 4 మనం చూసినట్లయితే దాదాపు 600 మార్కులు అనమాట. ఓకే, మరి ఇప్పుడు మనం చూసినప్పుడు అబ్జర్వేషన్ ప్రకారం మరి ఎన్ని మార్కులు రావాలి మనకు సేఫ్ సైడ్ కట్ ఆఫ్ మార్క్స్ అంటే దాదాపు మనకు వచ్చేసి మనం ఏదైతే 1:3 రేషియోలో మనం ఉండాలంటే ఖచ్చితంగా అందరి అభ్యర్థులకు దాదాపుగా ఇక్కడ చూడండి ఇక్కడ 375 మార్కుల నుంచి 385 ఓకే 385 మార్కులకు ఉండాలన్నమాట. అంటే ఇట్ ఈస్ ఇంక్లూడింగ్ యాజ్ ఏ ప్లస్ ఆర్ మైనస్ అనమాట. అంటే +/-5 అనమాట. ఒక 5 మార్కులు ఇంక్రీజ్ కావచ్చు, 5 మార్కులు డిక్రీజ్ కావచ్చు అనమాట. అదేవిధంగా ఖచ్చితంగా 375 మార్కులు వస్తేనే 380 మార్కులు వస్తేనే ఖచ్చితంగా మాకు జాబ్ వస్తుందా ఇలాంటి అయితే మీరైతే నమ్మకాలు పెట్టుకోకండి. ఎందుకంటే ఈ యొక్క స్కోర్లో మనకు తగ్గవచ్చు అనమాట. 200కి రావచ్చు, 300కి రావచ్చు, 350కి రావచ్చు. ఎందుకంటే ఇట్ ఈస్ టోటల్ డిపెండింగ్ అపాన్ ద ఎగ్జామ్ అటెంప్షన్ అనమాట. ఎంతమంది బాగా రాశారు ఎగ్జామినేషన్, అదేవిధంగా మరి ఎలా అటెంప్ట్ చేశారు, అదేవిధంగా టాపర్స్ ఎంతమంది వచ్చారనే యొక్క కన్సిడరేషన్ అనమాట. అన్ని మనం అన్ని పేపర్లు, అన్ని ఎగ్జామినేషన్స్, అన్ని విధంగా అందరి అభ్యర్థులను ఇక్కడ అబ్జర్వ్ చేసుకొని మనకి ఏదైతే టోటల్ మనకు యావరేజ్ గా అయితే మనకు టోటల్ గా మనకి ఇక్కడ స్కోర్ అయితే తీయడం జరుగుతుంది అనమాట. ఓకే, మరి ఇక్కడ దాదాపు మనకి ఏదైతే
ఈయన చెప్పేది ఏంటంటే 375 నుంచి ఇక్కడ మనకు 385 ఇక్కడ మనకు సేఫ్ కట్ ఆఫ్ స్కోర్ అయితే నేనైతే మన రివ్యూస్ చూసైతే ఇక్కడ చెప్తా ఉన్నాను. ఓకే, అదే విధంగా మరి క్యారియర్ వైజ్ గా మరి ఎంత స్కోర్ ఉంటే మనకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ మనకు. అదే విధంగా బీసీ వారు కావచ్చు, ఎస్సీ వారు కావచ్చు, ఎస్టీ వారు కావచ్చు, ఈడబ్ల్యూసీ వారు కావచ్చు, అదేవిధంగా అన్రిజర్వ్డ్ కేటగిరీ కావచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నమాట ఇక్కడ యూఆర్ కి సంబంధించి మనము కట్ ఆఫ్ చూద్దాం అనమాట. యూఆర్ కి సంబంధించిన కట్ ఆఫ్స్ మనం చూసుకునేది ఇక్కడ ఏదైతే 385 నుంచి ఇక్కడ దాదాపుగా 395 మార్కులు వచ్చినటువంటి అభ్యర్థులకు కూడా జాబ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ బీసీ క్యాండిడేట్స్ మనం చూసుకుంటే దాదాపుగా 370 అనమాట. మరి బీసీలో వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే బీసీఏ ఉంటుంది, అదేవిధంగా బీసీబీ ఉంటుంది, బీసీసీ ఉంటుంది, బీసీడీ ఉంటుంది, బీసీఈ ఉంటుంది అనమాట. అందరికి గాను మనకు దాదాపుగా 370 మార్కుల నుంచి 385 మార్కులు వచ్చినటువంటి అభ్యర్థులకు కూడా మనకి ఏదైతే ఇక్కడ మనకు పోస్ట్ వచ్చే అవకాశం అయితే కనిపించడం జరుగుతుంది యొక్క మనకు అనాలిసిస్ ప్రకారం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎస్సీ అభ్యర్థులకు గాను మనం చూసినట్లయితే దాదాపుగా ఇక్కడ మనకి ఎన్ని మార్క్స్ రావాలి, 360 మార్కుల నుంచి దాదాపుగా 370 మార్కులు వచ్చినటువంటి అభ్యర్థులకు గాను ఇక్కడ మనకు పోస్ట్ వచ్చే అవకాశం అయితే కనిపించడం జరుగుతుంది అనమాట ఈ యొక్క అనాలిసిస్ ప్రకారం అనమాట. అదేవిధంగా ఎస్టీ అభ్యర్థులకు మనం చూసుకుంటే దాదాపుగా మరి ఎంత స్కోర్ రావాలంటే ఇక్కడ 355 స్కోర్ నుంచి ఇక్కడ మనకు ఏదైతే 365 స్కోర్ వచ్చినటువంటి అభ్యర్థులకు కూడా ఇక్కడ మనకు పోస్ట్ వచ్చే అవకాశం అయితే కనిపించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఏదైతే చెప్పేటటువంటి మనం మార్క్స్ చూసినట్టయితే ఇక్కడ మనం ఇక్కడ 1:3 రేషియోలో అయితే మనం ఖచ్చితంగా అయితే ఉండగలుగుతాం అనమాట. మనకు ఎక్కువ మొత్తంలో మనకు ఈ యొక్క పోస్ట్ వచ్చే అవకాశం అయితే కనిపించడం జరుగుతుంది ఈ యొక్క క్రైటీరియా ఈ యొక్క అనాలిసిస్ ప్రకారం అనమాట. ఓకే, మనకు నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ కేటగిరీ అనమాట. ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు ఒకసారి చూద్దాం అనమాట. ఇక్కడ ఏదైతే 350 మార్కుల నుంచి అదేవిధంగా 360 మార్కులు ఉన్నటువంటి అభ్యర్థులు కూడా ఈ యొక్క పోస్ట్ కి అర్హులని మనకు తెలుస్తా ఉంది ఈ యొక్క అనాలిసిస్ ప్రకారం అనమాట. అందరి అభ్యర్థులకు చెప్పేది ఏంటంటే నేను ఒక అవగాహన కోసం అయితే ఈ వీడియో చేయడం జరిగింది అనమాట. లైక్ ఊహకు సంబంధించినటువంటి స్కోర్ అనమాట. ఇది యాక్చువల్ స్కోర్ కాదు, ఇది ఓన్లీ ఫర్ ఎక్స్పెక్టెడ్ స్కోర్ అనమాట. మనము ఈ యొక్క స్కోర్ లో మనం అయితే ఎస్టిమేషన్ చేసాము. మరి అందరు అభ్యర్థులకు కూడా ఇలాంటి స్కోర్ ఉన్నట్టయితే ఖచ్చితంగా మనకు సేఫ్ సైడ్ అనేది ఉండవచ్చు అనమాట. మేబీ ఇప్పుడు మనకు ఏదైతే మనకు కీ పేపర్ రిలీజ్ చేసిన తర్వాత ఒకసారి చెక్అవుట్ చేసుకున్న తర్వాత మరి టాపర్ కు ఎంత మార్కులు వస్తాయి, అదే విధంగా మరి యావరేజ్ అభ్యర్థులకు ఎన్ని మార్క్స్ వచ్చాయని కూడా మనకు స్టెప్ బై స్టెప్ అనమాట 1-2 సార్లు చేసి కూడా మనం క్యాల్కులేషన్ చేసి కూడా మనము అప్కమింగ్ సెక్షన్ లో మనము ఒరిజినల్ క్లారిటీ అయితే తెలుస్తుంది అనమాట. దిస్ ఈజ్ ఓన్లీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ స్కోర్ అనమాట. ఇక్కడ అందరు కూడా ఈ యొక్క రిలీఫ్ అనేది కలిగిస్తారని భావించి ఒక వీడియో ముందుకైతే రావడం జరిగింది. అదేవిధంగా మనకి ఒరిజినల్ కీ పేపర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అదేవిధంగా మనకి ఎప్పుడు వెబ్సైట్ నుంచి రిలీజ్ చేస్తారు యొక్క అలాంటి కూడా అప్డేట్స్ అయితే మీకు స్టెప్ బై స్టెప్ ఇస్తూ ఉంటారు అనమాట. అందరు అభ్యర్థులకు ఇంకో డౌట్ ఉంది. లైక్ ఏ విధంగా అంటే మరి ఇక్కడ ఏదో చాలా మంది ఏళ్ళ తరబడి ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యారు కదా, మరి ఇక 385 అదేవిధంగా 390 ఇలా చెప్తా ఉన్నారు మార్క్స్ వచ్చేసి. దాదాపుగా 100 చూడండి ఇక్కడ 400 మార్కులు కూడా స్కోర్ చేసే అభ్యర్థులు ఉంటారంటే 400 మార్కులు స్కోర్ చేస్తారంటే టాప్ అభ్యర్థులు అనమాట. టాప్ అభ్యర్థులు అంటే ఏళ్ళ తరబడి చదివిన వారు ఉంటారు కదా, ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు చదివిన వారు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈ యొక్క 400 స్కోర్ అని కూడా టచ్ కావడం జరుగుతుంది. దాదాపు మనకి ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఇక్కడ చదివినా కానీ మనకి ఏమైందంటే పేపర్ అనమాట. పేపర్ వచ్చేసి చాలా మనకు కన్ఫ్యూజన్ గా ఇవ్వడం జరిగింది సార్. ప్రతి ఒక్క క్వశ్చన్ కి ఇక్కడ మనకు క్వశ్చన్ ఇచ్చారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఇచ్చారు అనుకోండి. ఈ క్వశ్చన్ కి మనకు 4 ఆప్షన్ ఉన్నాయి కాబట్టి 4 ఆప్షన్ వచ్చేసినమాట దాదాపుగా అన్ని ఒకే విధంగా అనమాట. అంటే ఈ క్వశ్చన్ కి వచ్చినటువంటి ఆన్సర్ ఇది రైట్ కావచ్చు, ఇది రైట్ కావచ్చు, ఇది రైట్ కావచ్చు, ఇది రైట్ కావచ్చు, 4 ఆప్షన్లు రైట్ అనే విధంగా కూడా క్వశ్చన్ పేపర్ అయితే మనకు ప్రిపేర్ చేయడం జరిగింది సార్ అనమాట. ఓకే, ఇదనమాట ఇన్ఫర్మేషన్ అనమాట. మీకు కట్ ఆఫ్ స్కోర్ అని కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన భావిస్తా ఉన్నాను. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వైరీస్ ఉన్నది ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ చూసి మళ్ళీ మీకు అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అందరికీ నమస్కారం. జై హింద్.